పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఫలితం తనకు పూర్తి స్థాయిలో సంతృప్తిని కలిగించలేదని దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు. తాను పడిన కష్టంతో పోల్చితే ఆ స్థాయిలో సినిమా సక్సెస్ కాలేదని అన్నారు. ప్రశాంత్ నీలే తెరకెక్కించిన ఉగ్రం కేజీఎఫ్ను పోలి సలార్ ఉందని ప్రేక్షకులు భావించడమే దానికి కారణం. అయితే ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని సలార్ 2 చేస్తానని ప్రశాంత్ నీల్ తెలిపాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో డ్రాగన్ మూవీ చేయబోతున్నాడు. ఇది 2026 జనవరి 9న విడుదల కానుంది. సీనియర్ నటుడు సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ పుట్టినరోజు డిసెంబర్ 23. ఈ సందర్భంగా అతను నటిస్తున్న సినిమాల దర్శక నిర్మాతలు స్పెషల్ పోస్టర్స్ను విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆది సాయి కుమార్ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇందులో షణ్ముఖ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అలానే శంబాల మూవీ సెట్స్పై ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లోనే ఆది పాల్గొంటున్నారు. దీనితో పాటే ఈటీవీ విన్ కోసం ఆయన సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ అనే మూవీ చేస్తున్నారు. ఇవి కాకుండా వీరభద్రం చౌదరి దర్శకత్వంలో కృష్ణ ఫ్రమ్ బృందావనం అనే సినిమాలోనూ ఆది నటిస్తున్నారు. ప్రముఖ కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్న చిత్రం మ్యాక్స్. ఈ పాన్ ఇండియా మూవీని కలైపులి ఎస్ తాను నిర్మించారు. ఇందులో అర్జున్ మహాక్షయ్ అనే పోలీసు అధికారిగా సుదీప్ అలరించబోతున్నాడు. సునీల్ ప్రతినాయకుడు పాత్రలో అలరించే ప్రయత్నం చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్, సంయుక్త హోర్నాడ్, ప్రమోద్ శెట్టి ఇతర కీలక పాత్రలను పోషించారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. రూత్లెస్ పోలీస్ ఆఫీసర్గా సుదీప్ రక్తి కట్టిస్తాడని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. క్రిస్మస్ కానుకగా ఈ నెల 27న మ్యాక్స్ జనం ముందుకు వస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తోంది. బాలీవుడ్ కథానాయిక తాప్సీ పన్ను వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఓ పక్క వివాహితిగా సంసార జీవితాన్ని సాగిస్తూనే ఇటు కెరీర్ను ముందుకు తీసుకెళ్తోంది. ప్రస్తుతం ఆమె గాంధారి చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. తన ఆశీర్వాదమే బిడ్డకు శాపంగా మారినప్పుడు ఆ తల్లి మనోగతం ఎలా ఉంటుందనే కథాంశంతో గాంధారి చిత్రం తెరకెక్కుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని దేవాసిక్ ముఖిజా దర్శకత్వంలో కనికా థిల్లాన్ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్టుగా తాప్సీ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అతి త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా సినిమాలకంటూ కొందరు ప్రత్యేక అభిమానులుంటారు. కమర్షియల్ సినిమాల్లో సైతం ఏదో ఒక సామాజిక అంశాన్ని జోడించడం ఆయనకు అలవాటు. ఆ మధ్య 12th ఫెయిల్ మూవీతో అందరి మనసుల్ని దోచుకున్న విధు వినోద్ చోప్రా ఇప్పుడు మున్నాభాయ్ సిరీస్లో 3వ చిత్రానికి స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నారు. అలానే ఆయన తీసిన 3 ఇడియట్స్ మూవీ సైతం విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఆ సినిమా సీక్వెల్ వర్క్ సైతం చేస్తున్నామని, ఈ 2 సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అందిస్తానని విధు వినోద్ చోప్రా స్పష్టం చేశారు. ఈ 2 భాగాలు గతంలో కంటే రెట్టింపు వినోదాన్ని అందిస్తాయని ఆయన హామీ ఇస్తున్నారు.